చేగొండ మండలం వడియారం గ్రామంలోని ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీలో యూనియన్ కార్మికులకు వేతన ఒప్పందంలో కంపెనీ యాజమాన్యం మొండి వైఖరిని వసిస్తుందంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. లేబర్ కమిషనర్ ముందు ఎన్ని మీటింగ్లు పెట్టినా కంపెనీ యాజమాన్యం చర్చకు రాకుండా గత 15 నెలల నుంచి 69 మంది కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కంపెనీ ముందు కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నేటి ఇంటి శాంతియుతంగా కంపెనీలో టూల్ డౌన్ లో పాల్గొనడం జరుగుతుందని, ఇకనైనా అపోలో కంపెనీలో మేనేజ్మెంట్ వేతన ఒప్పందం చేయడానికి ముందుకు రావాలని, లేకపోతే మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కంపెనీని నమ్ముకుని పనులు చేస్తున్న కార్మికుల జీవితాలతో యాజమాన్యం చెలగాట మారుతుందని, కార్మికులంతా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ కె నరసింహులు, రాజ్ కుమార్, రామకృష్ణ, ఎన్ శ్రీనివాస్, సురేష్, నవీన్ యాదవ్, పెద్ద కృష్ణ, సునీల్, శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు. గత ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఈ ఒక కార్మికులందరం గత 10-15 సంవత్సరాల నుండి మేము ఈ పరిశ్రమ నమ్ముకొని ఉన్నాం. మరి ఈ పరిశ్రమ ఎంతసేపు ఆలోచన కార్మికులకు అన్యాయం చేయాలనే ఆలోచనతో ఇంకోటి పరిసర ప్రాంతాల పబ్లిక్ తోటి కూడా ఆడుకోవడం, పొల్యూషన్ విషయంలో కానీ ఏది కానీ మరి మేము కేవలం వేతన ఒప్పందం గురించి గత 2 సంవత్సరాల నుంచి వెంబడబడినా కానీ వీళ్ళు మొండి వైఖరి చూపించడం. ఇంకోటి ఏంటంటే మీకు యూనియన్ ఉన్నది, యూనిటీగా ఉండద్దు, మీరు విడిపోయి ఉండాలి, విడిపోయి ఉంటేనే మీరు యూనియన్కి వెళ్ళి బయటకు వచ్చేస్తే మీకు వెంటనే 5,000 రూపాయలు లేదంటే 3,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాం. ఆల్రెడీ ఒక 10 మందికి గాలం వేసి తీసుకున్నారు. మేము యూనియన్ ఇక్కడ ఫామ్ చేసింది 2008 నుంచి 16 నుంచి యూనియన్ ఫామ్ అవుతుంది ఇక్కడ బిఎంఎస్. దేశంలోనే నెంబర్ 1 యూనియన్. మేము ఎలాంటి అల్లలకు కానీ దేనికి కానీ మేము దూరంగా ఉంటాం. అలాంటిది మమ్మల్ని ఈ పరిశ్రమ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. కేవలం మా మీద కక్ష సాధింపు చర్యలు చేసి మా యొక్క జీవితాలతో ఆడుకొని ఈ యొక్క కార్మికులను ఇక్కడ నుండి తరిమి కొట్టాలి, లేదంటే ఎక్కడి నుంచి నార్త్ నుండి తీసుకొచ్చేసి ఏదో 10,000కో 12,000కో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి పిఎఫ్ఈఎస్ఐ లేకుండా వాళ్ళకు భరోసా అనేది లేకుండా ఉంటారు, చేస్తారు. మొన్న జరిగిన ఈ పాశం మైలారం దగ్గర అలాగే జరిగింది. సిగాచి పరిశ్రమలో సేమ్ అలాగే వీళ్ళు కూడా అలా పెట్టుకోవాలని గత కొద్ది రోజుల నుంచి కార్మికులు బయట నుంచి పిలిపించి మరి పర్మనెంట్ అయిన మా వర్క్ ఒక వేతనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘోరంగా ఇంకా దిగజారి మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్. గతంలో 5,100 చేసిన మేనేజ్మెంట్ ఈ సంవత్సరం 700 రూపాయలు ఒక నెలకు చేస్తూ అంటున్నారు. అంటే గతంలో సంవత్సరానికి 700 రూపాయలు చేస్తానంటే గతంలో 5,100 రూపాయలు ఇదే టారస్ అని ఉండే ఈ కంపెనీ. ఈ దొర వచ్చి కొన్నాడు ఈ నార్త్ దొర, ఢిల్లీ దొర. ఈయన వచ్చి అపోలో కొన్న తర్వాత మా పరిస్థితి ఏంటంటే అయోమయ పరిస్థితులు అయిపోయింది. మా కార్మికులను ఆదుకుంటేందుకు మా బిఎంఎస్ ద్వారానే బాగా బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో మేము టూల్ డౌన్ చేయడం జరిగింది. మేము సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగింది. గత 6వ తారీఖు పోయిన నెలలో మేము సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. డీసీఎల్ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అయినా మొండి వైఖరి వీళ్ళు వేడనాడతలేరు. మరి మా తగ్గిన ఈ తర్వాత ఈ రోజు నుంచి మేము టూల్ డౌన్లో పాల్గొంటున్నాం. మేము గేటు లోపల ఉన్నంత వరకు పర్వాలేదు, గేటు బయటకు వస్తే ఆందోళన తీవ్రత చేస్తాం. మేము ఈ యాజమాన్యానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ ఏపీఎల్ అపోలో కార్మిక అందరి సమక్షంలో హామీ ఇస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.